హాయ్ ఓస్ ఫస్ట్ లిక్విడ్ ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి వేసానండి. తర్వాత తోటకూర వేసాను. ఇప్పుడు 3 వంతులు తోటకూర వేగినాక, ఫస్ట్ వేసినవన్నీ వేగినాక లిక్విడ్ సాల్ట్, పసుపు, వెల్లుల్లి రెప్పలు వేసానండి. 3 వంతులు వేగి ఇలా ఆయిల్ సైడ్కి వస్తుంది కదండి. ఇప్పుడు ఇగుండి ఇలా ఒకసారి ఈ తోటకూర ఫ్రైకి ఇలా కలుపుతున్నానండి. తోటకూర ఫ్రై కూడా ఒక ఇగురు కర్రీ లాగా కాస్త బాగా మెత్తబడిపోయినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి నేను. మరీ పొడి పొడిగా మనం తోటకూర ఫ్రై చేస్తే మనకి పొట్ట వచ్చేస్తుందండి. ఆల్ డిసీజెస్ ఆర్ ఇన్వాల్వ్ టు పొట్ట అండి. అంటే అన్నీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. పొట్టలో సగం ఇంగ్లీష్, సగం తెలుగు, జస్ట్ పనుల కోసం అలా చెప్పానండి. చూస్తారు కదండి, ఇలా అండి తోటకూర ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న తోటకూరలో ముఖ్యంగా మనకు లభించేవి ఖనిజ లవణాలండి అండ్ హెచ్బి లెవెల్స్ అండి. హెచ్బి లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం అండ్ ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా మనకి 100% తోటకూరలో లభిస్తాయండి. చూసారు కదండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏది చేరకుండా వెల్లుల్లి రెబ్బలు ప్లస్ ఈ స్పైసీగా ఉండే ఎండుమిర్చి మనకి ఉంటుందండి హెల్త్ పరంగా బెనిఫిట్. ఇంకా జీలకర్ర మనకు తెలుసు కదండి, 100% ఐరన్ పర్సెంటేజ్ ఉంటుంది మనం వేసే జీలకర్రలో. ఇంకా రిక్వైర్డ్ ఆయిల్, సాల్ట్, పసుపు అండి. పసుపులో మనకు తెలుసు కదండి, ఇందులో మనకి పసుపు అంటే ఏంటది ఏ విధమైనటువంటి ఈ మనం లీవ్ కర్రీస్ కాబట్టి లీవ్ కర్రీస్లో ఏ విధమైనటువంటివి కూడా ఉన్నా అంటే మనకు అడుగుతామండి. ఎంత క్లీన్ చేసినప్పటికీ లీవ్ కర్రీస్ అనేసరికి ఒకవేళ ఏదైనా సరే అందుకు రోగ నిరోధక శక్తి మనకి పెరగడం కోసం మనం ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్తీగా ఉండడానికి ఈ పసుపు మనకి తోడ్పడుతుందండి. బట్ పసుపు మనం మరపట్టించుకునేదై ఉండాలండి. ప్యాకెట్ పసుపు అయితే మాత్రం ఈ క్వాలిటీస్ ఏవి ఉండవండి. అందువల్ల మనం ఎంత